మేము ఇదిగోనండి ఈ కృష్ణా రివర్ బోర్డులో ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ కడుతున్నామని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు అవునన్నా కాదన్నా మరి టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అనుకూలం వచ్చినప్పుడల్లా కూడా మా పెద్దన్నను సంబోధిస్తూ ఆయనకి మేలు చేశారని ఒప్పుకోవాలి. ఎందుకంటున్నానంటే కృష్ణా రివర్ బోర్డు మీద పలు ప్రాజెక్టు కట్టినప్పుడు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ రోజు కూడా అభ్యంతరాలు తెలియచేయలేదండి. కనీసం ఆ రివర్ బోర్డులో ఉన్నటువంటి సభ్యులకు కూడా చెప్పలా. కానీ ఇక్కడ సున్నితమైనటువంటి అంశాలు ఏంటంటే ఎప్పుడైతే ఎలక్షన్ అడావుడిలో ఉన్నప్పుడు మరి ఆ రోజు వాస్తవంగా 1000 మంది పోలీసులు గుంటూరు నుంచి పలనాడు జిల్లా వరకు కవాతు చేసుకుంటూ వెళ్ళారు. వాస్తవంగా అందరూ ఆ రోజు ఏమనుకున్నారంటే ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేరే వాళ్ళను అరెస్ట్ చేయడానికి అక్కడికి వచ్చారని చెప్పి అనుకున్నారు. కానీ తర్వాత రోజు తెలిసింది ఆ కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే నాగార్జున సాగర్ డామ్ దగ్గర అడావుడి చేశారు, కవాతు చేశారు. అది చాలా ప్రమాదం అని చెప్పి ఇరువురు అధికారులు కూడా వారిని వారించినా కానీ అక్కడ ఆగలేదండి. నేను ఎందుకు అంటున్నానంటే ఇవన్నీ కూడా సున్నితమైనటువంటి అంశాలు. ఇప్పుడు అన్నదమ్ముల్లా విడిపోయాము, కొన్ని భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొన్ని దాన్ని భూతద్దంలో వేసేసి ఇప్పుడు ప్రాంతాల మధ్య అదేవిధంగా ప్రజల మధ్య అక్కడ ఉన్నటువంటి రైతుల మధ్య కూడా అభిప్రాయ భేదాలు వచ్చేసినాయి. ఇక్కడ ఏమంటున్నానంటే దిగువన ఉన్నటువంటి ప్రాంతం అండి ఆంధ్రప్రదేశ్. గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మాకు అసలు నికర జలాలు చాలు మిగులు జలాలు అవసరం లేనన్నప్పుడు డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్క మొత్తం నాశనం అయిపోయిందండి. ఇక్కడ లక్షలాది ప్యాడీ రైతులు దెబ్బతిన్నారు. ఇటువంటిది మరొక ముందలే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రోజు ఎందుకు రాయలసీమ ఎడారి ప్రాంతం అయిందండి? ఎందుకు రాయలసీమ ప్రాంతానికి నీళ్లు అందట్లేదండి? ఎత్తు మీద ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఎందుకు రాయలసీమ ప్రాంతానికి వాటర్ రావట్లేదు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఉదాసీనత వల్లే. అవన్నీ ఏదో మసిపూసి మారేడుకాయ చేయడానికి అక్కడ ఉన్నటువంటి చెప్పుకోవాలి. మీరు టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి అయినప్పటికీ కూడా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరునిగా ఏం చెప్తారంటే పక్క రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తుంటి ఎముక ఇరిగినప్పుడు వచ్చి పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. సో ఇక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఇక్కడ రేవంత్ రెడ్డి అధికారం చేపట్టారు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఆయనకు వాళ్ళ ఇష్టం శుభాకాంక్షలు చెప్పడం చెప్పకపోవడం అనేది, మరి పక్క రాష్ట్రం కలిసి ఉండాలనుకుంటే చెప్పొచ్చు. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఒకవేళ కలవడం కావచ్చు, లేదనంటే ఏదో ఇక్కడికి వచ్చారు కాబట్టి సో విభజన చట్టంలో హామీల గురించి మనం చర్చిద్దాం. ఇప్పుడు 5 సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రస్తుతం కాబట్టి ఏంటి అనేది మాట్లాడుకునే అవసరం లేదంటారా? ఒక ఏపీ ఆంధ్రప్రదేశ్ పౌరునిగా ఏం చెప్తారు? ఇప్పుడు నేను పౌరుడుగానే మాట్లాడుతున్నానండి. ఆంధ్రప్రదేశ్ విభజించినప్పుడు ఆర్టికల్స్ లో ఉన్నటువంటి 214 ప్రకారం క్రియాశీలకంగా అసలు హద్దులేంటి, సరిహద్దులేంటి, ఇలా రెవెన్యూ ఇష్యూస్ ఏంటి, లేదా వ్యవస్థలను ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ ఏ విధంగా బైఫికేషన్ చేసుకోవాలి అనేతోటి దాని ప్రకారం అదేవిధంగా షెడ్యూల్ 13 కూడా ఉంది. ఈ రెండు కీలకం చాలా. వీటిలో ఉన్నటువంటి అంశాలు మాట్లాడుకోవాలంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకోవాలండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకుంటే కాదుగా. ఈ రోజు మేము నష్టపోయి ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా నష్టపోయాం. ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, విద్యాపరంగా, భౌగోళిక పరంగా అన్ని అంశాల్లో నష్టపోయి ఉన్నామండి. మేము ఆ రోజు కేంద్రంతో కూడా పలుసార్లు కీలకమైనటువంటి అవకాశం వచ్చినప్పుడల్లా బీజేపీ పెద్దలతో చెప్పాం. మీరు చూడండి, చిన్న అంశం ఇక్కడ మాట్లాడాలి. మీరు ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో అక్కడ నిర్వాసిత గ్రామాలు కానీ ఆ ముంపు మండలాలు ఏదైతే 7 మండలాలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ లోకి రాలేకపోతే ఆ రోజు ఆ ప్రాజెక్ట్ అవ్వదు. మేము ఆ రోజు ఒప్పించాం. అదేవిధంగా ఆ రోజు కేసీఆర్ గారితో కూడా మాట్లాడారు. లేదండి మీకు నష్టం జరగదని చెప్పి ఆయన కూడా ఒప్పుకున్నారు. అంటే సున్నితత్వమైనటువంటి అంశాలు. ఇక్కడ రాష్ట్రం అన్యాయం అయిపోతుంది. ప్రధానంగా ఏదో రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఒక డ్రామా చేస్తే దానివల్ల నష్టపోయేది ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు ప్రధానంగా నష్టపోతారు. నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక యువకుడుగా నేను మాట్లాడుతున్నానండి. మా రాష్ట్రానికి అన్యాయం జరిగింది. అన్యాయం జరిగినప్పుడు మరి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉండి సెట్ చేసుకోవాలి. ఇదిగోనండి బైఫికేషన్ అంశాల్లో ఈ విధంగా ఆస్తులు ఉన్నాయి, అదేవిధంగా పవర్ ఇష్యూస్ లో ఈ విధంగా ఉంటాయి, మీ రాష్ట్రం నుంచి మాకు ఈ రావాలి, ఆ రాష్ట్రం నుంచి ఈ రావాలని చెప్పి అవన్నీ కూడా చర్చల ద్వారా వచ్చేటువంటి అంశాలండి. అంతేకాని ఒక్క ఉదాహరణ వెళ్ళిపోయి అక్కడ పోలీస్ బలగాలను పెట్టి మేమేదో చేస్తున్నామని చెప్పి ఊరక క్రియేట్ చేస్తానికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేశాడు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వెళ్ళాడని మేము చెబుతున్నా. ఇక్కడ వ్యక్తిగత ప్రయోజనాలు కాదండి, స్వార్థ ప్రయోజనాల కోసం తన వ్యక్తిగతంగా ఏదో ఒక విధంగా లబ్ధి పొందాలి. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే ఇక్కడ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిద్దనే చెప్పి ఒక ఊహాగానానికి వెళ్ళిపోయారు అందరూ కూడా. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వెళ్ళిపోయారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వెళ్ళిపోయారు. ఏదో ఒక విధంగా మేము వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో వెళ్ళారు. కానీ ఎందుకంటే అండి మరి 4.5 సంవత్సరాల నుంచి ఏమీ చేయకుండా చివరి 6 నెలల్లోనే మీరు ఏ విధంగా వెళ్తారండి?
ఎప్పుడన్నా కానీ గౌరవ కేసీఆర్ గారితో కానీ ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూర్చొని మాట్లాడారా? ఏ అంశంలో కూడా మాట్లాడాల. ఇప్పుడు మీరు తుంటె ఎముక ఇరిగిపోతే అని చెబుతున్నారండి. వాస్తవంగా తుంటె ఎముక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆల్రెడీ ఫోన్ లో మాట్లాడేశారు, అయిపోయింది. కాకపోతే ఎమ్మటనే వెళ్లకుండా కొంచెం ఇక్కడ రాజకీయ వేడి పుట్టిస్తానని చూశారు. అది కూడా